రీసెంట్గా 30 ఇయర్స్ పృథ్వీ చేసిన కమెంట్స్ లైలా సినిమాకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఫ్యాన్స్ ఈ సినిమాను గట్టిగానే టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో దీనిపై ఒక రకంగా యుద్ధమే జరుగుతోంది. ఈ సినిమాను బాయ్కాట్ చేయాలని చాలామంది వైసీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం గట్టిగానే జరుగుతున్నాయి. ఈ సినిమాపై విశ్వక్సేన్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. రీసెంట్గా నటించిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమాను ఎలాగైనా సరే గ్రాండ్ సక్సెస్ చేయాలని ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో విశ్వక్సేన్ ఎప్పుడూ లేని విధంగా లేడీ గెటప్లో కూడా నటించాడు. దాదాపుగా హీరోలు లేడీ గెటప్లో నటించిన సినిమాలన్నీ హిట్ అవుతూ ఉంటాయి. ఇక విశ్వక్సేన్ కూడా ఇప్పుడు అదే సాహసం చేశాడు. దీంతో ఈ సినిమా ఎలాగైనా సరే హిట్ కొడుతుందని అతని ఫ్యాన్స్ కూడా ధీమాగా ఉన్నారు. అయితే సినిమా ఈవెంట్లో 30 ఇయర్స్ పృథ్వీ చేసిన కమెంట్స్తో సినిమా కాస్త ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో విశ్వక్సేన్ను టార్గెట్ చేస్తున్నారు. అయితే విశ్వక్సేన్ లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఫోటోలో మిడిల్ ఫింగర్ చూపిస్తూ పోస్ట్ పెట్టాడు. ఇన్స్టాగ్రామ్ స్టోరీగా దాన్ని అప్లోడ్ చేశాడు. దీంతో ట్రోలింగ్ను అతను లైట్ తీసుకున్నాడు అనే ఒపీనియన్ వినబడుతోంది. ముందు అతను కాస్త భయపడి క్షమాపణ చెప్పిన తరువాత తనని ఏం చేయలేరు అనే క్లారిటీలో అతను ఉన్నాడని కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు. ఇక నందమూరి ఫ్యాన్స్ అలాగే మెగా ఫ్యాన్స్ అయితే అతనికి కంప్లీట్గా సపోర్ట్ చేస్తున్నారు. దీంతో వాళ్ళు ఖచ్చితంగా సినిమా చూస్తే సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే లైట్ తీసుకున్నాడని కొంతమంది అంటున్నారు. మెగా ఫ్యామిలీ సపోర్ట్ కోసం అతను ట్రై చేయడం, దానికి తోడు గతంలో నందమూరి బాలకృష్ణతో అతను ఫ్రెండ్లీగా ఉండడం వంటివి అతనికి కాస్త ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. నందమూరి ఫ్యాన్స్కి అతను దగ్గరయ్యాడు. ఇప్పుడు చిరంజీవి ద్వారా మెగా ఫ్యాన్స్కి కూడా ఎంతో కొంత దగ్గర అవుతున్నాడు. దీంతో వైసీపీ ఫ్యాన్స్ అతన్ని ఇబ్బంది పెట్టినా సినిమాపై పెద్దగా ప్రభావం చూపించే అవకాశం ఉండదు. ఈ మధ్యకాలంలో యాంటీ ఫ్యాన్స్ ప్రభావం పెద్దగా ఉండడం లేదు. వాళ్ళు సినిమాను టార్గెట్ చేసినా సరే రిజల్ట్పై కాస్తో కూస్తో ప్రభావం ఉన్న సినిమాను ఫ్లాప్ చేసే అంత సీన్ అయితే లేదనే చెప్పాలి. మరి ఈ సినిమాతో విశ్వక్సేన్ హిట్ కొట్టేసి ఫామ్లోకి వస్తాడా లేదా అనేది వేచి చూడాలి.